ప్రైజ్ ది లార్డ్. ముందుగా మీ అందరికీ దేవుని పేరిట శుభములు కలుగునుగాక. ఈరోజు మనం సంఖ్యాకాండం 10 నుండి 12 అధ్యాయాలను ధ్యానం చేసుకుందాం. ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈరోజు నీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మేము నీ సన్నిధిలోకి వచ్చాము. ప్రభువా, మా హృదయాలను తెరువుము, మా మనసును శాంతితో నింపుము. ఈ కథ ద్వారా నీవు మాతో మాట్లాడము. ప్రభువా, మేము వినేలా, అర్థం చేసుకునేలా, మా జీవితంలో ఆచరించేలా మమ్మల్ని నడిపించుము. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక టాపిక్లోకి వెళ్దాం. సంఖ్యాకాండం 5 నుండి 9 అధ్యాయాలలో దేవుడు తన ప్రజలను శుద్ధి చేసి క్రమంలో జీవించడం నేర్పించాడు. ఇప్పుడు వారి ప్రయాణం మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడు మోషేకు 2 వెండి బోరలు చేయమన్నాడు. ఆ బోరలు కేవలం శబ్దం కోసం కాదు, ప్రతి శబ్దానికి ఒక అర్థం ఉంది. ఒక శబ్దం వినిపిస్తే ప్రజలందరూ కూడుకునేవారు. మరో శబ్దం వినిపిస్తే ప్రయాణం మొదలయ్యేది. యుద్ధంలో అదే బోర దేవుని సహాయం కోసం పిలుపుగా మారేది. అంటే వారి జీవితం యాదృచ్ఛికంగా కాదు, దేవుని సంకేతాలను స్పందిస్తూ నడిచేది. అలా ఒకరోజు దేవుని మేఘం ఎగరగానే దేవుని ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలు గోత్రాలు క్రమబద్ధంగా తమ తమ స్థానాల్లో శిబిరాన్ని విడిచి ప్రయాణం ప్రారంభించారు. ఈ సమయంలో మోషే తమ మామయ్య హోబాబుతో మాట్లాడతాడు. మాతో రా, దేవుడు మాకు ఇచ్చే ఆశీర్వాదంలో నీవు కూడా భాగమవుతావు అని అంటాడు. కానీ అతడు నేను రాను, నా దేశానికి తిరిగి వెళ్తాను అంటాడు. తర్వాత మోషే మళ్ళీ కోరతాడు, దయచేసి మాతో రా, నీవు మాకు మార్గదర్శకుడిగా ఉండగలవు. మొదట అతడు తిరస్కరిస్తాడు. కానీ వారితో ప్రయాణించినట్లు న్యాయాధిపతులలో మోషే మామయ్య వంశం ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ఉన్నట్టు కనిపిస్తుంది. అలా వారి ప్రయాణం చేయుచుండగా వారికి ముందుగా దేవుని నిబంధన మందసం వెళ్తుంది. అంటే దేవుడు స్వయంగా వారి దారిని సిద్ధం చేస్తున్నాడు. మందసం కదిలిన ప్రతిసారి మోషే దేవునిని ఇలా పిలిచేవాడు, ప్రభువా, లేచి నీ శత్రువులను చెదరగొట్టు. అంటే వారు ముందుకు వెళ్ళే ముందు దేవుని సహాయం కోరేవారు. మరియు వారు ఆగినప్పుడు మోషే మళ్ళీ ఇలా ప్రార్థించేవాడు, ప్రభువా, తిరిగి నీ ప్రజల దగ్గరకు రా. అంటే ప్రయాణం ముగిసినా కూడా దేవుని సన్నిధి వారితో ఉండాలని కోరేవారు. ఇలా ప్రతి అడుగు దేవుని మీద ఆధారపడి ఉండేది. అంటే వారి ప్రయాణం కేవలం నడక కాదు, ప్రతి అడుగు ప్రార్థనతో నిండిన జీవితం. మనం కూడా చాలాసార్లు ప్రయాణం ప్రారంభించే ముందు మాత్రమే ప్రార్థిస్తాం. కానీ వారు చూపించినది ఏమిటంటే ప్రార్థనతో ప్రారంభించడం మాత్రమే కాదు, ప్రార్థనతో కొనసాగాలి కూడా. అలా వారి ప్రయాణం ఆశతో, ఉత్సాహంతో దేవుడు ఇచ్చిన వాగ్దాన భూమి వైపు. మొదట అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మనిషి హృదయం త్వరగా మారిపోతుంది కదా. వాళ్ళు చిన్న చిన్న విషయాల మీద కూడా అసంతృప్తిగా ఉండడం మొదలుపెట్టారు. మాకిక్కడ ఏముంది, మిశ్రమంలో అంటే ఐగుప్తులో మాంసం, చేపలు, మంచి ఆహారం ఉండేది అని ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. దేవుడు ఇచ్చిన మన్నాను తక్కువగా భావించారు. దేవునికి ఇది నచ్చలేదు. ఆయన కోపగించాడు. కానీ మోషే ప్రజల కోసం ప్రార్థించాడు. అప్పుడే దేవుడు వారికి 4 రోజుల పాటు ఆకాశం నుంచి మాంసాన్ని కూడా ఇచ్చాడు. కానీ అదే సమయంలో వాళ్ళ ఆశలు, అసంతృప్తి వాళ్లకు శిక్షగా మారింది. అప్పుడు మోషే, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారము నా మీద పెట్టనేలా, నేనే వీరిని కంటినా అని యెహోవాతో చెప్పెను. మోషేకు ఇక్కడే ఈ పెద్ద బాధ్యతను మోయడం కష్టమైంది. అందుకే దేవుడు అతనికి 70 మంది పెద్దలను ఇచ్చాడు. వాళ్ళు కూడా ఆత్మతో నిండిపోయి
ప్రజలను నడిపించడంలో సహాయం చేశారు. అంటే దేవుడు పని ఒక్కడిపై పెట్టకుండా సహకారం కూడా ఇచ్చాడు. ఈ ప్రయాణంలో ఇంకో సమస్య వచ్చింది. ఈసారి బయట వాళ్ళ కాదు, మోషే కుటుంబం నుంచే మిరియాము, అహరోను మోషే గురించి మాట్లాడడం ప్రారంభించారు. దేవుడు మోషే ద్వారా మాత్రమే మాట్లాడతాడా, మన ద్వారా కూడా మాట్లాడతాడు కదా అని వారు అనుకున్నారు. ఇది అసూయ, గర్వం నుంచి వచ్చిన మాటలు. దేవుడు వెంటనే స్పందించాడు. ఆయన ముగ్గురిని పిలుస్తాడు, మోషేను, అహరోనును, మిరియామును. మోషే గురించి చెప్తాడు. మోషే నా సేవకుడు, నమ్మకమైన వాడు, వినయమైన వాడు. నేను అతడితో ముఖాముఖిగా మాట్లాడుతాను. ఇది విన్న వెంటనే పరిస్థితి మారిపోతుంది. మిరియాము అకస్మాత్తుగా కుష్ఠరోగంతో బాధపడుతుంది. ఆమె శరీరం తెల్లగా మారిపోతుంది. అహరోను భయపడతాడు. మోషే దగ్గరికి వచ్చి క్షమించమని అడుగుతాడు. ఇక్కడ మోషే హృదయం మళ్ళీ కనిపిస్తుంది. అతను కోపంగా ఉండడు, ప్రతీకారం తీసుకోడు. అతను దేవునితో ఇలా ప్రార్థిస్తాడు, దేవా, దయచేసి ఆమెను స్వస్థపరచు. దేవుడు ఈ ప్రార్థనను వింటాడు. కానీ ఆమె 7 రోజులు శిబిరం బయట ఉండి తర్వాత మళ్ళీ చేర్చుతాడు. ఇక్కడ దేవుడు క్షమిస్తాడు, కానీ మన చర్యలకు ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు 10 నుండి 12 అధ్యాయాల యొక్క ఆత్మీయ పాఠం ఏంటో తెలుసుకుందాం. ప్రజలు మారుతారు, పరిస్థితులు మారుతాయి, కానీ దేవుడు మారడు. ఆయన మార్గం చూపిస్తాడు. తప్పు చేస్తే శిక్షిస్తాడు, ప్రార్థన చేస్తే కృప చూపిస్తాడు. మన జీవితంలో కూడా దేవుడు దారి చూపిస్తున్నాడు. మనము ఆయనను నమ్మి నడుస్తున్నామా, లేక చిన్న చిన్న అసంతృప్తులతో దారి తప్పుతున్నామా? చాలామంది దేవునితో ప్రారంభం బాగా చేస్తారు. ప్రార్థన, వాక్యం, విశ్వాసం అన్నీ స్ట్రాంగ్గా ఉంటాయి. కానీ కొంతకాలానికి చిన్న నిరాశలు, సమస్యలు, ఆలస్యం. దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే ప్రశ్నలు మొదలవుతాయి. అదే నెమ్మదిగా పెద్దదై మన విశ్వాసాన్ని బలహీనపరుస్తాయి. సో స్టార్ట్ విత్ గాడ్ ఈజీ, స్టే విత్ గాడ్ రియల్ ఛాలెంజ్. చివరిగా ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు. ప్రభువా, మేము కేవలం ప్రారంభించేవారిగా కాకుండా చివరి వరకు నీతో నడిచేవారిగా మమ్మల్ని మార్చుము. మా హృదయంలో ఉన్న అసంతృప్తి, ఫిర్యాదులను తొలగించుము. నీ చిత్తానికి లోబడే మనసును దయచేయము. నీ ఆత్మతో మమ్మల్ని నింపుము. నీ మార్గంలో నిలబెట్టుము. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది? మీకు కనుక ఆత్మీయంగా అనిపించినట్లయితే మీరు ఇచ్చే లైక్, కామెంట్, షేర్ ద్వారా నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక టాపిక్తో కలుసుకుందాం.